జై శ్రీరామ్. కోట్లాది హైందవుల గుండె చప్పుడైనటువంటి అయోధ్య రామజన్మభూమికి వచ్చామండి. శ్రీరాముడు పుట్టినటువంటి అయోధ్య. ఎన్నో కోట్లాది మంది హైందవుల యొక్క కళ ఈ అయోధ్య. సాధు సంతువుల, కరసేవకుల, వీర అమరవీరుల త్యాగాలకు చిహ్నం అయోధ్య. అంతటి అయోధ్య మహానగరాన్ని చూసే అదృష్టం మన తరానికి మాత్రమే దక్కిందని ఉప్పొంగిపోతున్నటువంటి మనస్సుతో కళ్ళల్లో నీళ్ళైతే తిరుగుతూ ఉన్నాయండి. రామజన్మభూమి అయినటువంటి అయోధ్యలో అడుగు పెట్టగానే మనసు ఎంతో పులకరించిపోయి 10 కన్నులుంటే బాగుండు, అంతా ఒకేసారి చూడాలి అన్న ఉద్దేశంతో అయితే మనసు తహతహలాడుతూ ఉంది. చూసిన వారిది అదృష్టం, జన్మధన్యం. చూడని వారికి కూడా ఈ అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో ఈ వీడియోనైతే తీయడం జరుగుతుంది. అయోధ్యలో నేను చూసినవి, మీరు వచ్చినప్పుడు అయోధ్యకి వీలుగా ఉండే విధంగా, కన్ఫ్యూజ్ లేకుండా సౌకర్యవంతంగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. రామ్ మందిర్లో ఏ వైపు వెళ్తే ఏముంటుంది, ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, కన్వీనియంట్గా కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి కోసమనే ఈ వీడియోనైతే చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది 14 టన్నుల బరువుతో 40 అడుగుల పెద్ద వీణ మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. చూపరులందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇదే లతా మంగేష్కర్ చౌక్. ఈ ప్లేస్ నుంచే మనము సరియు నదికి వెళ్ళవచ్చు. అయితే లతా మంగేష్కర్ చౌక్ అని ఎందుకు పేరు వచ్చిందంటే 36 భాషలకు పైగా తన మృదుమధురమైనటువంటి స్వరాలతో క్వీన్ ఆఫ్ ది నైటింగేల్ అని పేరు తెచ్చుకున్నటువంటి లతా మంగేష్కర్కి ఘన నివాళిగా ప్రభుత్వం వారు ఈ లతా మంగేష్కర్ చౌక్నైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్యకు వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ ఒక సెల్ఫీనైతే తీసుకొని ఆమెకు ఘన నివాళిని సమర్పించండి మీ వంతుగా. ఇది మంచి సెల్ఫీ పాయింట్గా కూడా పేరొచ్చిందండి. ఇక ఇక్కడి నుంచి సరియు నది చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. వెళ్ళే దారిలో మనకు జై శ్రీరామ్ అనే షర్ట్స్ కానీ, ఓడనీళ్ళు అంటే దుపట్టాలు కానీ చాలా బాగుంటాయండి. ఇక్కడ చాలా తక్కువ రేటుకే ఉంటుంది. అలాగే మనకు రుద్రాక్షలు, చాలా మనకు ఆధ్యాత్మిక పరంగా ఉండేటువంటి వస్తువులు అయితే చాలా దొరుకుతాయండి. ఎక్కువగా పాములను ఆడిస్తూ ఉంటారు. ఇదంతా సరియు ప్రాంతంలో ఉన్నటువంటి భక్త జనసంద్రము లాగా కనిపిస్తుంది కదండి. ఎంత బాగుందో. ఇక్కడ ప్రతి వారి నోట జై శ్రీరామ్ అనే మాట తప్ప ఇంకొక మాట లేనే లేదండి. అయోధ్యకు వచ్చిన వాళ్ళు రాముని కన్నా ముందుగా దర్శనం చేసుకున్నది సరియు నది. ఈ సరియు నదికి రామునికి అవినాభావ సంబంధం చాలా ఉంది. రాముని యొక్క జననం అలాగే మరణాన్ని చూసినటువంటి మహాతల్లి మౌన సాక్షి ఈ సరియు నది. ఈ సరియు నది గురించినటువంటి పూర్తి వివరాలతో కూడుకున్నటువంటి వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. నేను డిస్క్రిప్షన్లోనూ పెడతాను. అలాగే అది కూడా చూసేసి ఈ వీడియోతో పాటు ఆ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. సరియు నదికి ప్రతిరోజు సాయంత్రం వేళ హారతులైతే ఇవ్వబడతాయి. అచ్చం కాశీలో గంగలాగే. అది కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇక అక్కడి నుంచి మనం వెళ్తుంటే తులసి స్మారక్ భవన్ ఉంటుందండి. ఇందులో మనకు తులసీదాస్ వారి పేరు మీద మనకి ఇక్కడ మ్యూజియం అయితే ఉంటుంది. లోపల మనకు సాయంత్రం వేళనే ఇది ఓపెన్ ఉంటుంది అనమాట. 6 to 9 అయితే మనకు రామాయణ ప్రదర్శన అయితే జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా లోపల మనకు లైబ్రరీ ఉంటుందంట. అందులో ఎన్నో రామునికి సంబంధించినటువంటి, రామాయణంకు సంబంధించినటువంటి బుక్స్ చాలా ఉంటాయంట. అందులోకి తులసీదాస్ పేరు మీద పెట్టినటువంటి ఈ మ్యూజియంలో చాలా మనకు ఆయనకు సంబంధించినటువంటి బుక్స్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనకు దశావతారాలతో చెక్కబడినటువంటిది చాలా అందమైన ఆకృతి అయితే ఉందండి. ఇది మేము పగలు వెళ్ళటం మూలాన దర్శించలేకపోయాము. రోజు ఈవినింగ్ అయితే మనకు ఓపెన్ ఉంటుంది. అలాగే మనము ఇక్కడ నుంచి ఎంతో దూరం ఉండదండి, మనకు కనిపిస్తూనే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది రామ్ మందిర్ అనేది. ఇటు పక్కనే శ్రీమతే రామానుజాయ నమః అనుకుంటూ రాసిపెట్టి ఉందండి. ఇది బహుశా ఆశ్రమం అనుకుంటా. అలా వెళ్తుంటే మనకు రామాలయం అయితే కనిపిస్తూనే ఉంటుంది దూరం నుండి చూస్తుంటే. 1 వే పెట్టారండి ఇక్కడ. వే అనేది మిలిటరీ ఫోర్స్ కూడా ఉంది. చాలా బాగా రష్ అయితే ఎక్కువగానే ఉంది. కాకపోతే అందరూ రాముని చూడాలనే ఆత్రంతో పరుగున వెళ్తున్నారు. బళ్ళకే కాదండి, ఈ 1 వే అనేది మనుషులకు కూడా వెళ్లకుండా ఆపేశారు. లక్కీగా ఏంటంటే మధ్యలో ఒకసారి బారికేడ్ ఓపెన్ చేసి వెళ్ళమన్నారు. అలా మేము ఎస్కేప్ అయిపోయాము అనుకున్నాము. చాలా క్రౌడ్ అండి. అసలు ఎంత తోపులాట అవుతుందో, ఎలా తోసుకుంటారో ఏంటో అని భయం అయితే వేసింది. ఇక నడవలేని వారికి, వృద్ధుల కోసమని
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రోడ్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ మనకు వీల్ చైర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అంటే గుడి వరకే కాకుండా ఎక్కడ అంటే మనం ఎంట్రీ అంటే సరౌండింగ్స్ ఎక్కడ ఉన్న వీల్ చైర్స్ని అయితే చాలా వరకు అరేంజ్ చేసి పెట్టారు. ఈ వీళ్ళు మనల్ని పిక్ చేసుకొని ఆ వీల్ చైర్ ద్వారా వాళ్ళు తీసుకెళ్తారనమాట ఎక్కడికి, గుడి లోపల వరకు, ఎంట్రన్స్ వరకు. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు సపరేట్గా లోపల వరకు దర్శనం చేయించుకొని తీసుకొస్తారు. సో అది బాగుందండి ఇక్కడ వీల్ చైర్ది. అలాగే మనకి ఇక్కడ ఎక్కడికక్కడ రాసి పెట్టి ఉంది. ఇక్కడ హనుమాన్ గర్హి ఒకటి ఉంటుందండి, వై జంక్షన్ టైప్లో ఉంటుందన్నమాట, వి షేప్లో. స్ట్రైట్గా వెళ్తే ఇదిగో రామ్ మందిర్ వచ్చేసిందండి. అక్కడికి రాగానే ఒక రకమైనటువంటి వైబ్రేషన్, అక్కడ వాళ్ళు పెట్టిన పాటలకు, చేస్తున్నటువంటి నినాదాలకు గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. అసలు చెప్పలేని ఆనందము. రాముడు జన్మించినటువంటి ప్లేస్కి వచ్చామా మనము. ఎన్నో వందల సంవత్సరాలు, దాదాపు 500 సంవత్సరాల పైగా పోరాడి ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి రామ్ మందిర్కి మేము రాగలిగామా అనే ఆలోచన, సంతోషం అనేది పట్టరాకుండా ఉందండి. ప్రతిదీ కూడా అణువు చూస్తూ ఉండిపోయాము. కానీ జనాలు మాత్రం జనసంద్రంలాగా వచ్చేస్తున్నారు. ఎండ కూడా అలాగే ఉందండి. సో వీల్ చైర్స్ మనము ఇందాక అనుకున్నాం కదా, ఇక్కడ వీల్ చైర్స్ తీసుకోవడానికి ఎంట్రెన్స్లోనే ఇలా మనకు లెఫ్ట్లో ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మనం ఆధార్ కానీ, ఆధార్ అయినా ఓటర్ ఐడి అయినా చూపించేసి మన ఏజ్ 60 కూడా కాదండి, 70+ ఉన్న వాళ్ళకే తీసుకెళ్తున్నారు. అది కూడా ఒక అటెండర్ ప్లస్ వాళ్ళని తీసుకెళ్ళేసి డైరెక్ట్ తీసుకెళ్తారనమాట. అంటే మిగతా అన్ని చూపించుకొని తీసుకురావడానికి ఉండదు. మిగతా అంటే కూడా కన్స్ట్రక్షన్ అంతా అవుతుంది. సో డైరెక్ట్ వెళ్ళి చూపించుకొని తీసుకురావడానికి అయితే ఇక్కడ వీల్ చైర్స్ అయితే బాగానే ఉన్నాయండి. లేడీస్కి లేడీసే ఉంటుంది, జెంట్స్కి జెంట్సే. క్యూ ఇచ్చేసి ఇక్కడ మనము వాళ్ళకు నోట్ చేసుకొని సైన్ చేసేసి వెళ్ళాల్సి ఉంటుందండి. అటు చూసి ఇటు చూసే లోపల జనాలైతే బాబోయ్ ఎంత ముంచుకొచ్చేసారు. ఒక సంద్రం లాగా అంటే ఏంటో అనుకున్నాను, ఇక్కడే అర్థమైందండి. జనసంద్రంలాగా వచ్చేసారు. గుండెల్లో ఒక రకమైనటువంటి భయము, ఆందోళన. బాలరాముణ్ణి చూడబోతున్నాము అనే ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉందండి. ఒక్కొక్కరికి ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. జై శ్రీరామ్ అనే నినాదాలు అయితే వదలట్లేదు. మనం వెళ్తూ ఉంటే దారింబట మొత్తం మనకు నోటీస్ బోర్డులు పెడుతున్నారు. లోపలికి ఏమేమి తీసుకెళ్ళొచ్చు, ఏమేమి తీసుకురాకూడదు అనే విషయాలను గురించినటువంటి బోర్డులన్నీ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో మనకి ఇక్కడ పొందుపరచడం అయితే జరిగిందండి. చూసి చదువుకొని మనం ఫాలో అయిపోవచ్చు, ఈజీగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా రూట్ మ్యాప్లు కూడా. శ్రీరామ్ చికిత్సాలయ, సుగ్రీవ్ కిలా, శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర, శ్రీ హనుమాన్ గడి. హనుమాన్ గడి రైట్ సైడ్లో, శ్రీరామ్ చికిత్సాలయ అంటే సుగ్రీవ్ కిలా అంటే హాస్పిటల్ శ్రీరాముని ఇక్కడ ఈ తరపు నుంచి. అలాగే స్ట్రేట్కి వెళ్ళినట్లయితే మనకు శ్రీరామ జన్మభూమి అనేది దర్శనమిస్తుంది. మనకి ఇక్కడ పురాతనమైనటువంటి చెట్టు అందమైనటువంటి డెకరేషన్స్తో, లైటింగ్స్తో పెట్టి ఉందండి. అంటే డే మూలాన మనకు ఇది తెలియదు, కానీ నైట్ టైంలో అయితే మాత్రం చాలా అందంగా ఉంటుంది. గోడలు కూడా అన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారండి. చాలా చాలా అయితే బాగున్నాయి చూడ్డానికి. ఇదంతా చూస్తుంటే మనకు మెట్రో స్టేషన్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. గుళ్ళో అనౌన్స్మెంట్లన్నీ ఎప్పటికప్పుడు మనకు వినిపిస్తూనే ఉంటాయండి. ఇన్ కేస్ తప్పిపోతే కూడా మనం ఈ అనౌన్స్మెంట్ల ద్వారా మనం చెప్పించుకోవచ్చు. ఇలా ముందుకు వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కౌంటర్లు ఉంటాయండి. అక్కడే మన లగేజ్ అంతా, మనం ఏమేమి తీసుకెళ్తామో ఆ లగేజ్ అంతా అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఫోన్లు కూడా ఆ లగేజ్లో వేసేసి చెకింగ్ అనమాట. ఏమైనా వెపన్స్ అవి తీసుకెళ్తున్నారా ఏంటి అనేది సెక్యూరిటీ పర్పస్లో మనకి ఇక్కడ చెక్ చేస్తారు. అందుకోసమనే మనం ఇక్కడ బ్యాగ్లను అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనతో ఇంకేమీ పెట్టుకోకుండా అన్ని వాళ్ళకు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. మనం బయటికి వెళ్ళగానే ఇచ్చేస్తారనమాట. ఇలా మనం ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం కదా, అలా మనం బయటికి వెళ్ళగానే మళ్ళీ మనం ఏమేమి ఇచ్చావో అవన్నీ వస్తువులు మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ మనము సపరేట్గా పెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి అలా ఇచ్చేస్తారన్నమాట. ఇక ఇలా రాగానే మనకి ఇక్కడ డెలివరీ అయితే అవుతుంది. అట్లా మనకు కౌంటర్లు చాలానే ఉంటాయండి. ఇలా నెంబర్లు వేసేసి ఉంటాయి. ఎక్కడ వాళ్ళు అక్కడే తీసేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫోటోలు, సెల్ఫీలు, వీడియో కాల్స్, అందరికీ కాల్స్ చేసి చూపించుకుంటున్నారండి. ఇదిగో మనం ఇలా ఇక్కడికి రాగానే మనము హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా తీసేసుకున్న తర్వాత
సపరేట్గా మన చెప్పులు ఏవైతే ఉన్నాయో ఆ చెప్పుల స్టాండ్స్ అయితే చాలా చెప్పుల స్టాండ్లు ఉంటాయండి. అవి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నెంబర్ వేసేసి ఇస్తారు మనకు. అలాగే మనకు టోకెన్స్ కూడా ఇస్తారు. ఆ టోకెన్స్ను అవి దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీడియో కాల్స్ చేసి తమ తమ బంధుమిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, రామ భక్తులందరికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అయితే చూపిస్తున్నారు. సంతోషాలతోటి పట్టరాని ఆనందంతో ప్రతి ఒక్కరు ఊగిపోతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అదే నినాదాలండి. ఎంత బాగున్నాయో, కట్టినంత వరకు అయితే చాలా చాలా బాగున్నాయి. ఆర్కిటెక్చర్ అయితే బాగుంది. ఇక్కడ మనం చూస్తున్న అన్నీ కూడా చెప్పుల స్టాండ్లేనండి. ఇక్కడ వాళ్ళు నెంబర్లు కూడా వేశారు. సో మనం అప్పుడు వాళ్ళకి వెళ్ళి ఇచ్చినట్లయితే ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్లో చెప్పులన్నీ వేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే మనకి ఇదిగో ఇలా ట్యాగ్ చేసి ఇస్తారండి. ఇది తీసుకొని మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది తీసుకొని కానీ గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనకు నెంబర్లు చాలా ఉంటాయన్నమాట. అసలు కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇది ఎక్కడైతే ఉంటుందో స్టార్టింగ్ మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక రూటు అనేది వేరే సపరేట్ ఏమి ఉండదు. సో అలా పెట్టుకోవాల్సి ఉంటుంది. తీసుకెళ్లాల్సిన వస్తువులు మనకు ఫోన్లు కానీ లగేజ్ కానీ ఉంటుంది కదా, అది మళ్ళీ మనము ఇంకొక చోట పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇదిగో మనము వెళ్తున్నాం కదా, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. అన్నీ కట్టేసి పెట్టారు. మనకు ఆ దుమ్ము డస్ట్ అనేది రాకుండా కొంచెం డస్ట్గానే ఉందండి. ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. సో అందుకోసం అనేసి, అంటే మొత్తం కాలేదా అనేసి అనిపించింది. చాలా బాగుందండి. లోపల మాత్రం చాలా చిన్న చిన్న కార్వింగ్స్ తోటి ఎంత బాగా చేశారో అది చూడ్డానికి మనము చాలా టైము తొందరపడకుండా వెళ్ళకుండా అలాగే నెమ్మదిగా వెళ్తేనే మనకు అవన్నీ కూడా సాధ్యం అవుతాయి అన్నమాట. ఇలా మనము వెళ్ళిన తర్వాత లోపల లాకర్ల సిస్టమ్ ఉంటుందండి. ఈ లాకర్ల జోలికి పోకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే తలనొప్పి అనిపించిందండి. అందుకోసమని తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్తే బాగుంటుంది. వీడియోని చూడండి, అందులో చెప్తాను. మనీ, ఏటీఎం, జ్యువెలరీ ఐటమ్స్, లగేజ్ అన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి ఉంటుందండి. లేడీస్కి వేరు సపరేట్గా ఉంటుంది. అలాగే జెంట్స్కి కూడా సపరేట్గా లాకర్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్నీ మనం సబ్మిట్ చేశాక మనకు ఐడీస్ ఇస్తారు. అవి తీసుకొని ఆ పక్క నుంచి బాలరాముడిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ కౌంటర్లో అయినా పర్వాలేదండి. కానీ కొన్ని తీసుకెళ్ళకూడని వస్తువులు అలాగే తీసుకెళ్లాల్సినవి కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్, స్మార్ట్ వాచెస్, ఛార్జర్లు, బ్యాగ్స్, లేడీస్ వ్యాలెట్స్, అలాగే ఇయర్ ప్లగ్స్, హెడ్ ఫోన్ సెట్స్, బాటిల్స్, ప్రసాదాలు, రిమోట్ వాలి చాబీలు అంటే రిమోట్తో ఉన్నటువంటి కీస్ అన్నమాట. వెఫన్స్, పాన్ పరాగ్, కైని, గుట్కా లాంటివి తీసుకెళ్ళకూడదు. ఇక తీసుకెళ్లాల్సినటువంటివి వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బులు, వాలెట్, బెల్ట్, నార్మల్ కీస్, నార్మల్ వాచెస్, గాగుల్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే టాబ్లెట్స్ అనేవి తీసుకెళ్ళొచ్చు. దర్శనానికి వెళ్ళినప్పుడు ఇవేమీ తీసుకెళ్లకుండా ఖాళీ డబ్బులు తీసుకెళ్తే ఈ గొడవే ఉండదండి. ఇక్కడే చాలా రిస్క్ అనిపిస్తుంది మనకు. టైం అంతా కూడా మనకి ఇక్కడే వేస్ట్ అవుతుందండి. ఓపిక కూడా ఉండదు. చిరాకుగా చేస్తారు. మనమే భక్తులమే ఇలా కంగారుగా చేస్తామన్నమాట. అందుకోసమని ఏమి తీసుకెళ్లకుండా ఖాళీ ఒక డబ్బులు తీసుకెళ్తే బెటర్. ఫోన్లు కూడా లోపలే పడేసుకొని వెళ్తే ఇంకా బెటర్. రూమ్లో ముందుకెళ్తే మనకు బాలరాముని దర్శనం సుందరంగా జరుగుతుంది. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మనకు లోపల ఎగ్జిట్ వైపు లాకర్లు, ఎవరి లాకర్లకు వాళ్ళకు మళ్ళీ రూట్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ లాకర్ ప్రకారం వెళ్ళి మనం డిపాజిట్ చేసినటువంటి బ్యాగ్సే కానీ ఏవైనా తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, వాటర్ కూడా ఉంటాయండి. ఇక్కడ అందరికీ ఒకటే ఎగ్జిట్ ఉంటుందన్నమాట. అన్ని రకరకాల ఎగ్జిట్ నుంచి వచ్చి ఒకే ఎగ్జిట్ ద్వారా ఇలా వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాముని సన్నిధిలో కాస్త సేద తీరాలనుకునేవారు ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇలా వెయిటింగ్ హాల్లో అందరూ చక్కగా కూర్చోవచ్చు. అలాగే ఎగ్జిట్ అవుతుంటే మనకు ప్రసాదాలు కూడా ఇక్కడే మనకు డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తూ ఉంటారు. చిన్న ప్యాకెట్లలో ఇస్తారండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుడు, దీపారాధన చేసుడు, అగరబత్తులు వెలిగించేవి ఏమీ ఉండవండి. తెలుగు రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఉండదండి. మనం బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ చెప్పుల స్టాండ్ గురించి ఎగ్జిట్ అటు వెళ్ళాల్సింది, ఇటువైపు చెప్పులు ఉంటాయని చెప్తూ ఉంటారు. దాని ప్రకారం ఫాలో అయిపోతూ వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా పర్సన్స్ తప్పిపోతే మనకు అనౌన్స్మెంట్ చేయించుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ బాలరాముణ్ణి చూసినటువంటి సగర్వంతో ఆనంద బాష్పాలతో కొన్ని సెల్ఫీలనైతే తీసుకున్నాము తీపి గుర్తులుగా. ఇక రాముని దర్శనం అయిపోగానే నెక్స్ట్ దర్శించుకోవాల్సింది హనుమాన్ గర్హి. యాక్చువల్లీ హనుమాన్ గర్హిలో దర్శనం అయిన తర్వాతనే రాముల వారిని చేసుకుంటూ ఉంటారు. కానీ ఎవరి వెసులుబాటు ప్రకారం వాళ్ళు చేసేసుకుంటున్నారు. మాకు ముందు రాముల వారిని దర్శనం చేసుకోవాలని అటు వెళ్ళిపోయాము. ఆ తర్వాత రోజు హనుమాన్ల వారిని దర్శనం చేసుకున్నాము.
తీసుకున్నాము, ఎందుకంటే టైం ఉంటుందో లేదో అని. ఎంతైనా మన చిరంజీవి హనుమాన్ల గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువేనండి. రాముల వారి కంటే కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. చాలా మంది అయితే ఈ హనుమాన్ గారికి వస్తూ ఉంటారు. ఈవెన్ రాముల వారి దగ్గర కూడా ఇంత మంది అనిపించరు అని అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళే అక్కడికి వస్తారు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. బట్ ఏంటంటే బాలరామ్ మందిర్ ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారు నవీనంగా, అందుకోసమని అక్కడ స్పేషియస్గా ఉంది. ఇది పాతది పురాతనమైనటువంటి ఆలయం కాబట్టి ఇది కాస్త ఇరుగ్గా అనిపిస్తుంది. సో అందుకని జనాలంతా క్రౌడీగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ దేవాలయము రామ్ మందిర్ కంటే ఎత్తులో ఉండేలాగా కట్టించారంట రాముల వారు. ఎందుకనంటే రాముని చెర నుంచి సీతమ్మ వారిని తీసుకురావడం కోసమని పోరాటం జరిగినటువంటి యుద్ధంలో తనకు సహకరించిన వారందరికీ కూడా వారికి ఎన్నో రకాలైనటువంటి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ కృతజ్ఞతలలో భాగంగానే హనుమంతుల వారికి ఈ రామ మందిరం అనేది కట్టించడం జరిగిందని చెప్తూ ఉంటారు. ఈ హనుమాన్ గడి ఆలయం రాముల వారి రామ మందిర్ కంటే కూడా ఎత్తులో ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇక హనుమాన్ గర్హి నుంచి మనం బయటికి రాగానే రైట్ సైడ్లో కొంచెం కిందికి వెళ్ళగానే లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకు దర్శించవలసినటువంటి ముఖ్యమైన అతి సుందరమైనటువంటి దేవాలయాలు, భవనాలు మనకు కనువిందును చేస్తాయి. అవి ఏంటంటే శ్రీరాముని జన్మభూమికి లెఫ్ట్లో వెళ్ళాలి, దశరథ మహల్ ఎదురుగా ఉంది. కనక భవన్ స్ట్రేట్కి వెళ్ళాలి. కనక భవన్ కూడా చూడదగినటువంటి ప్లేస్ అని ఫేమస్. ఈ ఆర్కిటెక్చర్ అంతా ఎంత బాగుందో చూడండి, చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, చాలా బాగుంది. శ్రీ చక్రవర్తి మహారాజా దశరథ్ జీ కా రాజ్ మహల్, ఇదే మనం చూస్తున్నటువంటి దశరథ్ మహారాజ్ కా భవన్. ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇప్పుడు లేటెస్ట్ గా డిజైన్ చేసిందండి. పాత అన్ని శిథిలావస్థకు వచ్చినాయంట, అందుకోసం అనేసి ఇది అన్ని కూడా మళ్ళీ మనకు రెనోవేషన్ చేసి పెట్టారు. ఇక్కడ బోర్డుతో సహా పెట్టారు, చాలా బాగున్నాయి. అలాగే పురాతనమైనటువంటివి కూడా ఇందు లోపల ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఎంట్రెన్స్ ద్వారా అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. జనరల్ గా తెలియని వాళ్ళకి, మొదటిసారిగా చూస్తున్న వాళ్ళకైతే, ఐడియా లేని వాళ్ళైతే ఏమనుకుంటారంటే దశరథ మహల్ అని అనగానే దశరథ మహారాజు అలాగే నలుగురు మహారాణులు అందరూ కొలువై ఉంటారేమో, ఇక్కడ పరివారం అంతా ఉంటుందేమో అనుకుంటారు. కానీ కాదండి. దశరథ మహల్ అంటే ఈ ప్లేస్లో పుత్రకామేష్టి యాగం చేసిన ప్లేసు, అలాగే రాముడు స్వయంగా నడయాడినటువంటి ప్రదేశము, ఇక్కడనే పరిపాలన అనేది ఇక్కడ చేసేవారంట. అందుకోసమనే ఇది దశరథ మహల్ అని పేరు వచ్చింది. ఇక్కడ మనకు సీతారాములు దర్శనం ఇస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. ఇక్కడ గురువులకు మంచి స్థానం అని చెప్పొచ్చు. ఇక్కడ రామనామ సంకీర్తనం అనేది 24/7 నడుస్తూనే ఉంటుంది. సో ఇది కూడా మనకు అయోధ్యకు వచ్చినప్పుడు దర్శించవలసినటువంటి ప్రముఖమైనటువంటి ప్రదేశం దశరథ మహల్ అండి. చాలా సుందరంగా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. అయోధ్య దశరథ మహల్ గురించి నేను తర్వాత ఫుల్ వీడియోగా చేస్తానండి, ఎందుకంటే ఈ వీడియోలోనే అన్ని డీటెయిల్స్ చెప్తే లెంతీగా అవుతుంది. సో త్వరలోనే ఈ దశరథ మహల్ గురించి ఫుల్ డీటెయిల్స్తో లాంగ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఛానల్ని కనెక్ట్ అయ్యే ఉండండి. దశరథ్ మహారాజు మహల్ నుంచి వస్తున్నప్పుడు మనకు లెఫ్ట్లో వెళ్ళినట్లయితే మనకు కనక్ మహల్, ఇది కూడా చూడదగినటువంటి ప్రదేశం. ఖచ్చితంగా ఇది కూడా దర్శించండి వీలైతే, టైం ఉంటే. పక్కనే ఒక 2 మీటర్లు ఉంటాయేమో అంతే. మనకి ఇక్కడ బోర్డు కూడా పెట్టుంది కనక్ మహల్ అని. ఇదిగోండి, ఇదే కనక్ మహల్ యొక్క ఎంట్రన్స్. మీకు దశరథ మహల్ నుంచి నేను వీడియోని స్కిప్ చేయకుండా చూపించానండి, ఎంత దూరం ఉంటుందో తెలియడానికి. చాలా దగ్గరగా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్ అండి. అలాగే మనము ఈ కనక భవన్ లోపలికి వచ్చేసాము. ఇది కూడా నేను త్వరలోనే ఫుల్ వీడియోగా చేస్తాను. ఇక్కడ కూడా మనకు వీల్ చైర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, లేదా సీనియర్ సిటిజన్ కోసం, నడవలేని వాళ్ళ కోసం అని ఇక్కడ కూడా వీల్ చైర్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు అసలు అయోధ్యలో అన్నిటికంటే కూడా చాలా బాగా నచ్చింది నాకైతే
ఇంతకీ ఈ అయోధ్య కనక భవన్ విశేషం ఏమిటంటే, సీతారాములకి కళ్యాణం జరిగిన వెంటనే కైకేయి మాత వాళ్ళ కోడలు కొడుక్కి బహుమతిగా ఈ కనక భవన్ని ఇచ్చిందంట. అందుకోసమనే ఈ కనక భవన్ సీతాదేవికి గిఫ్ట్గా ఇచ్చింది. అత్తగారు ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్ ఈ కోట అనమాట. ఇక్కడ సీతారాం అనేసి రాసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ వేళ్లతోటి ఈ నామాన్ని అయితే అందరూ రాస్తూ ఉంటారు. ఇలాగా ఇక్కడ ఇలా రాయటం ప్రత్యేకం అనమాట. ప్రతి ఒక్కరి మనసులో సీతారాం అనే భావన నిండిపోయి ఉంటుంది. అంత బాగుంటుందన్నమాట కనక భవన్ను చూడడానికి. 2 కళ్ళు అయితే సరిపోవండి, అంత బాగుంటుంది కనక భవన్ను. ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా అయోధ్యకు వచ్చినప్పుడు చూడండి. కనక భవన్ నిజంగా కనక భవన్ లాగే అనిపించిందండి. చాలా చాలా బాగుంది. రాజకోటలు చూసినటువంటి అనుభూతి అయితే కలిగింది. అనుభూతి ఏంటి, నిజంగా రాజకోటలే కదా, అసలైన రాజకోటలు ఇవి. చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా రామనామ సంకీర్తనం 24/7 జరుగుతూనే ఉంటుందండి. అలాగే మనము ఇక్కడ సీతారాముల లక్ష్మణ పరివారం అందరినీ కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు. ఇక మనం కనక మహల్లో సీతారామ లక్ష్మణ ఊర్మిళ సమేతంగా దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ పాలరాతితో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించవచ్చు. అందులో కనక భావనేశ్వర స్వామి వారు రూపంలో మనకు శివుడు దర్శనమిస్తూ ఉంటాడు. చాలా చాలా బాగుంటుందండి. మనం అందరము స్వహస్తాలతో అభిషేకం అయితే చేసుకునేటువంటి సదుపాయం ఇక్కడ ఉంది. చాలా బాగుంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ దేవాలయాలన్నీ కూడా మనము ఒక్క రోజులోనే దర్శనం చేసుకోవచ్చండి. ఒక్క రాముల వారితో మొదలు పెట్టినట్లయితే ఇన్ని దేవాలయాలు విశేషమైనటువంటి వాటిని మనము దర్శనం చేసుకోవచ్చు. సో అయోధ్యకు వచ్చినప్పుడు ఇవన్నింటినీ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక అయోధ్యకు సంబంధించినవి నాకు తెలిసినవి మీకేమైనా యూజ్ అవుతాయేమనే ఉద్దేశంతో పెట్టినటువంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇస్తూ, అలాగే కొత్తగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.